జనంతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ సాగుతుంది సీఎం జగన్ బస్ యాత్ర. కర్నూలు జిల్లా కోడుమురుకు వెళ్లిన స్థానిక ప్రజలతో మాట్లాడారు. చేనేత మగ్గం కూడా నేశారు సీఎం. వేమగుడిలో జగన్ మామ స్వాగతం అంటూ మరోవైపు విద్యార్థులు కూడా స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాలో బనగానపల్లిలో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని వేదికపైకి పిలిచి ప్రజలకు పరిచయం చేశారు. 3 రాజధానులు చేశానని జగన్ చెప్తున్నారని, కర్నూలు రాజధాని అయిపోయిందా అని ప్రశ్నించారు చంద్రబాబు. వివేక ఆత్మ క్షోభించేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీ బీజేపీ తీరుపై కాపు నేత పులి శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి కాపుల ఓట్లు వద్దా అని ప్రశ్నించారు. బీజేపీ పోటీ చేసే 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. జనాభా దామాష ప్రకారం కాపులకు 2 ఎంపీ సీట్లు, 3 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాపులకు బీజేపీ అన్యాయం చేస్తుందని విమర్శించారు శ్రీరాములు. అనపర్తిలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులను అధిష్టానాలు నిర్ణయిస్తాయని, టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం మిగతా 2 పార్టీలు సహకరించాల్సిందే అంటున్నారు. ముందు టీడీపీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన ఎన్డీఏ కూటమి తర్వాత తెరపైకి శివరామకృష్ణరాజు పేరును తీసుకొచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోకస్ పెంచారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. గ్రామాల్లో కుటుంబ సమేతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు నల్లమిల్లి. మహేంద్రవాడి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానంటున్నారు. తాను ఏ పార్టీలో లేరని, ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయని చెప్పారు. కండువా కప్పుకోకుండా టికెట్ ఎలా ఇస్తాయనేది చెప్పారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు రఘురామకృష్ణరాజు. నర్సాపురం ఎంపీ టికెట్ కోసం రఘురామ ప్రయత్నాలు ఇలా ఉంటే, ఇటు ఉండి నియోజకవర్గంలోనూ RRR టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రెబల్ గా మారిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండికి రఘురామకృష్ణరాజు రాకూడదనే కోరుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుని తాను ప్రత్యర్థి అని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఉండిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని విప్పించినటువంటి ఫిర్యాదుపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు. తాను ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని తెలిపారు ఎమ్మెల్సీ. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఏం లేవన్నారు రఘురాజు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులకు చంద్రబాబు విషెస్ తెలిపారు. తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇదే అంకిత భావంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు బాబు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయటమని చెప్పిన ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు చంద్రబాబు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు అనగాని. టీడీపీ నేత దేవినేని ఉమకి ఎన్నికల బాధ్యతలు అప్పగించింది టీడీపీ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను ఉమకు అప్పగించింది టీడీపీ అధిష్టానం. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై దృష్టి పెట్టాలని సూచించింది తెలుగుదేశం పార్టీ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. గుంటూరు తూర్పులో ఇప్పటి వరకు హిందూ ఎమ్మెల్యే ఎందుకు లేరని ప్రశ్నించారు. హిందూ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని కోరారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. సీఎం రేవంత్ ని కలిసిన కేశవరావు రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 10 ఏళ్ల తర్వాత సొంత గూటికి వెళ్తున్నట్టు కేసీఆర్ కి చెప్పి వచ్చాడు కేకే. తాను కాంగ్రెస్ మెన్ లా చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు కేకే. ఇటీవల దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి కలిసినప్పుడే పార్టీ మార్పు ఖాయమనే మాటలు వినిపించాయి. ఇప్పుడు సీఎం రేవంత్ నివాసానికి కేకే వెళ్లి మర్యాదపూర్వకంగా కలవటం బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చినట్టయింది. సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పెద్దలు హరీష్ చౌదరి, దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకి టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు. తుక్కుగూడ సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు ఇరువురు నేతలు. రాహుల్ గాంధీ హాజరయ్యే ఈ సభపై సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు.
రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తారు పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ ఉంటారు. మొదటి విడతలో జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల ప్రచారంపై దృష్టి పెడతారు పవన్. బెజవాడలో జనసేన నేతలు కార్యకర్తలతో ఆ పార్టీ నేత పోతిన మహేష్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపైన చర్చిస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీటుపై కొంతకాలంగా పోతిన ఆందోళన చేస్తున్నారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ బీజేపీకి కేటాయించారు. దీంతో ఏం చేయాలనే అంశంపై వారితో మాట్లాడుతున్నారు పోతిన. ఆసక్తికరంగా మారాయి ధర్మవరం రాజకీయాలు. తాను బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు బీజేపీ రెబల్ నేత వరదాపురం సూరి. ఎల్లుండి అభిమానులతో వరదాపురం సూరి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు గోనుగుంట్ల. సింహాచలం నుంచి అనకాపల్లికి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ రోడ్ షో చేశారు. బీజేపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ బరిలో నిలిచారు సీఎం రమేష్. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు సీఎం రమేష్. పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అన్నారు. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలన్నింటినీ ఛేదించారన్నారు. అలాంటి ధీరుణ్ణి కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని ప్రస్తావించారు కేటీఆర్. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరగ్గా ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో కడియం ఫొటోస్ ని తొలగించారు నేతలు. కడియం రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు ఆ పార్టీ నేతలు. శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా అణచివేత ధోరణితో ఎంతో మందిని బలిపశువును చేశారని విమర్శించారు వినయ్ భాస్కర్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ మార్పుపై భగ్గుమంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టి బొమ్మని వారు దగ్ధం చేశారు. కడియం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. కడియం శ్రీహరిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. పార్టీలోకి కడియం, ఆయన కూతురు కావ్యని ఆహ్వానించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు కావ్య పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. రేపు లేదా ఏప్రిల్ 6న కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పోటీ నుంచి వెనక్కి తగ్గారని పుకార్లొస్తున్నాయి. ఆమె పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించారు కవిత. మహబూబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తానంటున్నారు కవిత. ఖచ్చితంగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారామె. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలని పంజగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వీరికి నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ అనుమతించింది. దీంతో నేటి నుంచి మంగళవారం వరకు పంజగుట్ట పోలీసులు విచారించనున్నారు. ప్రణీత్ రౌట్ ని మరోసారి కస్టడీకి అనుమతించాలని పోలీసులు వేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. కాకినాడ సముద్ర తీరంలో నేటి నుంచి ఇండో అమెరికన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇండియా రక్షణ దళాలు, అమెరికా రక్షణ దళాలకి చెందినటువంటి 800 మంది అధికారులు ఈ విన్యాసంలో పాల్గొంటున్నారు. ఇరు దేశాల యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకర్లతో విన్యాసాలు జరుపుతాయి. సత్యసాయి జిల్లా తిరుమల దేవరపల్లిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. 2 నెలలుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రోడ్డుపైకొచ్చి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించి తమ గ్రామానికి నీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా యాబాజీగూడ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొమ్మ నారాయణ అనే వ్యక్తికి చెందినటువంటి కిరాణం షాప్ లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిరాణా షాప్ తో పాటు ఇళ్లు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమైపోయాయి. దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. కష్టకాలంలో పార్టీ మారిన నాయకులు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోబోమని తేల్చి చెప్తున్నారు కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూలో మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారని కేకే కడియంపై మండిపడ్డారు కేటీఆర్.